హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో మన జీవితాలు ఎలా ఉంటాయో వాహించారా? 2015లో మన జీవితాలు ఎలా ఉంటాయో వాహించారా? మనం ఇప్పుడున్న టెక్నాలజీని చూసి భవిష్యత్తులో ఇంకా ఏం కొత్తగా వస్తుందో ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంకా అదే ఆరో జడో దశాబ్దాలే కదా. కానీ ఆ కాలంలో మనం అనుభవించే టెక్నాలజీని ఆహించడం కూడా కష్టం. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించే ఎగిరే కార్లు, రోబో సహాయకులు ఇవన్నీ నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మనసుని కంప్యూటర్లో దాచుకోవడం ఇవన్నీ నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మనం ఇప్పుడే కొన్ని టెక్నాలజీలు చూస్తున్నాం, కానీ భవిష్యత్తులో ఇవి ఇంకా అభివృద్ధి చెందుతాయి. టెక్నాలజీ అభివృద్ధి మన ఈహకు అందనంత వేగంగా ఉంది. ప్రతి సంవత్సరం కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు మన ముందుకు వస్తున్నాయి. మన జీవితాలను సులభతరం చేయడమే కాకుండా మనల్ని మానవులుగానే మారుస్తుంది. రోబోట్లు మనకు సహాయం చేస్తాయి, మన పనులు సులభతరం చేస్తాయి. కొత్త టెక్నాలజీ వల్ల కొత్త సవాళ్లు కూడా వస్తాయి. మనం ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటామో మన భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ మనం తెలివిగా వాడుకుంటే మన జీవితాలు ఇంకా సుగమయం చేసుకోవచ్చు. టెక్నాలజీని సరిగ్గా ఉపయోగిస్తే మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రేంజ్లో మనల్ని ఆశ్చర్యపరిచే 10 అద్భుత టెక్నాలజీల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ టెక్నాలజీలు మన జీవితాలను ఎలా మార్చుతాయో, మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఈ తాంజికోలో ఇల్లు అంటే కేవలం గోడలు, కిటికీలు కాదు. ఇవి మన జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. స్మార్ట్ హోమ్స్ అనేవి కేవలం సౌకర్యాలకే పరిమితం కాకుండా మన జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయి. మనతో పాటు ఆలోచించే స్మార్ట్ హోమ్స్ ఇవి మన అవసరాలను ముందుగానే అంచనా వేసి వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉంటాయి. ఉదాహరణకు, ఇంట్లోని ప్రతి గది ఒక స్మార్ట్ హమ్ గా మారుతుంది. ఇంట్లోకి అడుగు పెట్టకుండానే డిజిటల్ అసిస్టెంట్స్ అన్ని పనులు చేస్తాయి. ఉదయం లేవగానే కాఫీ రెడీ, వంట చేయడానికి ఫుడ్ రోబోట్స్ ఈ మనకు కావలసిన ఆహారాన్ని తయారు చేస్తాయి. బట్టలు ఉతికేది, ఇస్త్రీ చేసేది కూడా రోబోట్లే. కళ్ళతోనే విండోస్ తెరవచ్చు. ఇవి మన శరీర భాషను అర్థం చేసుకుని పని చేస్తాయి. లైట్లు, ఫ్యాన్లు మన మూడ్కి తగ్గట్టుగా మారుతాయి. ఉదాహరణకు, మీరు సంతోషంగా ఉన్నప్పుడు లైట్లు ప్రకాశవంతంగా మారతాయి. ఇంటి భద్రత అత్యాధునికంగా ఉంటుంది. ముబనాన్ని గుర్తించే సాంకేతికత, డ్రోన్లు ఇంటిని పూర్తిగా సురక్షితంగా ఉంచుతాయి. ఇవి ఎలాంటి అనుమానాస్పద చలనమున్నా వెంటనే అలర్ట్ చేస్తాయి. స్మార్ట్ హోమ్స్ 4.0తో భవిష్యత్తు ఇక్కడే ఉంది. ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయారా? రోజు ఆఫీసుకు వెళ్లేటప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ లో నిలిచిపోతున్నారా? ఈ క్లైన్జూమ్ కోహంలో ఆ సమస్య ఉండదు, ఎందుకంటే మన ఆకాశంలో ప్రయాణిస్తాం. వహించండి, రోడ్లపై కిలోమీటర్ల పొడవున కార్ల క్యూలు కనిపించవు. ఎలక్ట్రిక్ కార్లు మన జీవితంలో భాగం అవుతాయి. ఇవి కేవలం సైన్స్ ఫిక్షన్ లో మాత్రమే కాదు, నిజంగా మనం ఉపయోగించే వాహనాలుగా మారతాయి. ఇంటి పైకప్పు మీద నుంచే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఉదయం కాఫీ తాగుతూ పైకప్పు నుండి నేరుగా ఆఫీసుకు వెళ్లడం ఎంత సులభమో ఆహరించండి. ట్రాఫిక్ సిగ్నల్స్, కాలుష్యం లాంటి సమస్యలు ఉండవు. నగరాలు మరింత శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులు డ్రోన్ల ద్వారా నిమిషాల్లో ఇంటికి చేరుతాయి. డ్రోన్లు కేవలం డెలివరీలు మాత్రమే కాదు, అత్యవసర సేవలు కూడా అందిస్తాయి. ప్రయాణం సరదాగా, సులభంగా ఉంటుంది. సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ఈ సరికొత్త టెక్నాలజీ మన జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. మనం మరింత సమయం కుటుంబంతో గడవచ్చు. మన హాబీలు అభివృద్ధి చేసుకోవచ్చు. ఫ్లయింగ్ కార్లు మన భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా చేస్తాయి. ఈ కాంలో ఆరోగ్యం గురించి ఆందోళన వద్దు. సైబర్ హెల్త్ టెక్నాలజీ మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటుంది. స్మార్ట్ వాచ్ ద్వారా హార్ట్ బీట్, షుగర్ లెవెల్స్, బీపీ అన్నీ తెలుస్తాయి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే అలర్ట్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే సమస్య తెలిసిపోతుంది. వ్యాధులు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకడం సులభం అవుతుంది. ఇంట్లో కూర్చునే ప్రపంచం చుట్టి రావాలనుకుంటున్నారా? ఈ ట్రైలింగ్ అహంలో అది సాధ్యమే. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ మనల్ని కొత్త ప్రపంచాల్లోకి తీసుకెళ్తుంది. ఇంట్లోనే ఈ ఫిల్టర్ చూడొచ్చు, అమెజాన్ అడవుల్లో తిరగొచ్చు. ఆఫీస్ మీటింగ్స్, ప్రయాణాలు, చదువు అన్ని వర్చువల్ గా ఉంటాయి. ఖర్చు, సమయం ఆదా అవుతాయి. వినోదం, చదువు, వైద్యం అన్ని రంగాల్లో కొత్త మార్పులు వస్తాయి. ఈ చాంకి మనం భూమి మీదే కాదు, ఇతర గ్రహాలకి వెళ్ళగలుగుతాం. స్పేస్ టూరిజం సాధారణం అవుతుంది. చంద్రుడి మీద నడవాలని, మార్స్ లో ఉండాలని కలలు కంటున్నారా?
ఇక అవి కలలు కావు, నిజనవుతాయి. మార్స్ కి టికెట్ బుక్ చేసుకోవచ్చు, చంద్రుడి నిష్కలం కొనుక్కోవచ్చు. భవిష్యత్తులో ప్రభుత్వాలు కూడా టెక్నాలజీతో నడుస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అవినీతి, అసమర్థత లాంటి సమస్యలు తగ్గుతాయి. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఈ కాలంలో మన శరీరం పోయినా మన జ్ఞాపకాలు, ఆలోచనలు శాశ్వతంగా ఉంటాయి. డిజిటల్ మనసు టెక్నాలజీ ద్వారా మన మనసుని కంప్యూటర్లో దాచుకోవచ్చు. మరణం తర్వాత కూడా మన ప్రియమైన వారితో మాట్లాడవచ్చు. మంచు కన్ననాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చు. ఇతిని కోశంలో మానవులు టెక్నాలజీతో కూడా నిర్మితమవుతారు. సూపర్ హ్యూమన్ టెక్నాలజీ మన శక్తిని పెంచుతుంది. మెషిన్లతో మన శరీరాన్ని బలపరుచుకోవచ్చు. వైకల్యం అనేది ఉంటూ అందరూ సమానంగా ఉంటారు. కానీ ఈ టెక్నాలజీని జాగ్రత్తగా వాడుకోవాలి. భవిష్యత్తు మన ముందుంది. ఇవన్నీ ఇప్పుడు కలలు లాగా ఉన్నా ఇథిజం కాయిసిం నాటికి నిజం కావచ్చు. టెక్నాలజీ అంత వేగంగా ముందుకెళ్తోంది. ఈ కొత్త ప్రపంచం ఎలా ఊహించుకోవడమే కష్టం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.